హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. మా ఇంటికి చుట్టూ కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్షన్ అయితే అయిపోయినట్టే. దాదాపు దక్షిణం సైడ్ గోడకి ప్లాస్టరింగ్ చేస్తున్నారు. ఇకపోతే ఇక్కడ మీకు మధ్యలో ఒక గోడకి బేస్ కనిపిస్తుంది కదండి. ఎందుకంటే మాకు యాక్చువల్గా నైరుతి మూల అయితే పెరిగింది. ఇలా పెరగకూడదు కదా. సో ఈ సిచ్యువేషన్లో మనము మెట్నాకి కూడా ఒక గోడ అయితే పెట్టుకోవాలి. కానీ మేము చేసిన మిస్టేక్ ఏంటంటే మెట్నాక్ గోడ అనేది చిన్నగా పెట్టుకుందాం అనుకున్నాము. కానీ కాదటండి, మెట్నాక్ గోడ పెద్దగా ఉండి మన స్థలాన్ని కలుపుకొని వచ్చిన గోడ మాత్రం హైట్ అనేది చాలా తక్కువగా ఉండాలట. దీనికి మేము ఒకటైతే ఆలోచించుకున్నాము. నేను ఈ గోడ లేపిన తర్వాత వీడియో అయితే పెడతాను. తర్వాత వచ్చేసి మెయిన్ గేట్ అండి. ఇది ఎక్కడ పెట్టానంటే మాది పడమర సైడ్ కదా. సో పడమర ప్లేస్ని 3 భాగాలుగా చేసినప్పుడు అందులో వాయువ్య భాగంలో వచ్చే దాంట్లో మనం మెయిన్ గేట్ని పెట్టుకోవచ్చు. బట్ గేట్ మిడిల్లో బోర్ లాంటివి అయితే పడకూడదు. సో మేము ఈ సిచ్యువేషన్లో అయితే బతికిపోయినాము. ఎందుకంటే మాకు మిడిల్లో అయితే బోర్ పడలేదు, అది కొంచెం అటే ఉంది. సో అయితే 7 ఫీట్స్ గేట్ని అయితే మేము పెట్టుకుంటున్నాము. గేట్కి పిల్లర్స్ అయితే పోయాలి. ఇది కాకుండా మాకు ఈశాన్యంకి కూడా ఒక గేట్ వస్తుంది. ఇది 2.5 వరకు అయితే వస్తుంది. సో గేట్ వచ్చేసి ఐరన్ కాకుండా GIలో చేపిస్తున్నాము. రస్ట్ అనేది త్వరగా పట్టకుండా ఉంటుందని చెప్పేసి. అంటే వస్తుంది, రస్ట్ ఎలాగైనా వస్తుందండి. కాకపోతే కొంచెం సాధారణ ఐరన్ గేట్ల కంటే ఈ GI గేట్లు అనేవి ఎక్కువ కాలం తుప్పు పట్టకుండానైతే ఉంటాయండి. ఇలాంటి ఫ్లవర్ డిజైన్ షీట్స్ వస్తే కాస్ట్ అనేది 170 రూపాయలట. ఎందుకు అని అంటే మా ఊర్లో మెషిన్స్ అనేవి ఉండవండి ఈ ఫ్రేమ్స్ కట్ చేయడానికి. సో మళ్ళీ హన్మకొండకు పంపిస్తారట. కాబట్టి ఛార్జ్ అనేది 170 రూపాయలకు పెరుగుతుంది. అదే నార్మల్గానైతే 140 రూపాయలకు కేజీ అటండి. అందుకని మేము ఈ సింపుల్ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. మినిమం 150 కేజీలలో అయిపోతుంది అని అన్నారు మెయిన్ గేట్. సో నేను ఫైనల్గా రెడీ అయిన తర్వాత ఇంత అయిందనేది మీకు అప్డేట్ అయితే చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. బాయ్ బాయ్.